ఈ రోజు ఇది ఒక చారిత్రాత్మక రోజు. మనము హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి కొత్త స్పందన టీమ్స్, దేర్ ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్, దాన్ని లాంచ్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా తెలుసు, మన తెలంగాణ ప్రభుత్వము మహిళల కోసము, పిల్లల కోసము, వాళ్ళ భద్రత కోసము చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇటీవలనే మన తెలంగాణ ప్రభుత్వము మరియు తెలంగాణ పోలీసు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆన్ స్పాట్ ఎఫ్ఐఆర్, దాంట్లో మహిళలకి పిల్లలకి ఏమాత్రం నేరం జరిగితే వాళ్ళ ఇంటి దగ్గరే ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చే ఒక సిస్టమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం ముందు తీసుకెళ్తూ ఎవరెవరు బాధితులు ఉన్నారు, మహిళలు ప్లస్ పిల్లలు, వాళ్ళ ఒక ఇమ్మీడియట్లీ రెస్పాండ్ చేయడానికి, ఎవరు డిస్ట్రెస్ లో ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక కొత్త ఇనిషియేటివ్ ప్లాన్ చేయడం జరిగింది. అదే ఒక స్పందన. దేశంలోనే మొదటిసారిగా ఈ ఒక ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. టీమ్ లో ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, డ్రైవర్ కూడా ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, అట్లానే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు. ఈ డిస్ట్రెస్ కాల్స్ వస్తే ఎట్లా రెస్పాండ్ కావాలి, ఏం చేయాలనేది చాలా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 3 నెలల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డయల్ 100 మరియు 112 కి అనుసంధానం చేసి వాళ్ళు పని చేయడం జరుగుతుంది. కాల్ వస్తేనే ఇమీడియట్లీ ఆ స్పాట్ ఎక్కడ ఉంది అక్కడ రీచ్ అవుతారు, సిచ్యువేషన్ ని అసెస్ చేస్తారు, ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని బాధితులు ఉంటే వాళ్ళు ఇమీడియట్లీ ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి మెడికల్ ట్రీట్మెంట్ కావాలంటే దగ్గరున్న హాస్పిటల్, ప్రిఫరబుల్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి మనము షిఫ్ట్ చేయడం జరుగుతుంది.